అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. రోజు రాత్రిపూటే కృష్ణయ్య దగ్గర శుభ్రం చేసేసి కల్లాపు చల్లి ఉంచుతున్నామనమాటండి. ఉదయానికల్లా కొన్ని పారిజాతం పువ్వులు రాలి ఉంటున్నాయనమాట. ఉదయమే ఊడ్చి కల్లాపు చల్లితే కనుక ఈ రాత్రి రాలిన పువ్వులన్నీ కూడా చీపురుతోటి వెళ్ళిపోతాయి. అందుకని చెప్పి రాత్రిపూటే శుభ్రం చేసేసి కల్లాపు చల్లుతున్నాం. రాత్రయితే ఆవు పేడ కల్లాపు చల్లి ఉంచాననమాటండి. ఈరోజు రంగులతో ముగ్గు వేద్దాం ఏదన్నాని. అలానే ఉసిరి దీపాలు పెట్టుకోవాలని అనుకుంటున్నాననమాట. అది కూడా కృష్ణయ్య దగ్గర పెట్టేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నాకు వైజాగ్ వెళ్ళే ప్రయాణం ఉన్నదన్నమాటండి. వచ్చిన తర్వాత పిండి దీపాలు అటువంటివి తర్వాత పెట్టుకున్నా, ఇప్పుడు ఉసిరికాయలున్నాయనమాట. ఉసిరి దీపాలు ఈరోజు పెట్టేసుకుందామని అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి. ముందైతే ఇలా ముగ్గు వేసుకుని, రంగులన్నీ దిద్ది రంగవల్లిక దిద్దుకున్నాననమాటండి. తర్వాత స్నానపానాదులు కానిచ్చుకొనొచ్చి, ముందు దేవుడి గదిలో పూజ అయితే చేసేసుకుంటున్నానండి. రోజంతా కళ్ళుగా చేసుకుని తమ పనులని దీపాలుగా చేసుకుని దేవుడికి సమర్పించే కర్పూర నీరాజనమే ఈ నిజ నేత్ర దర్శనం. ఇది ఒక అపురూపమైన సౌందర్యం. ఆభరణాలు లేకుండా కూడా స్వామివారు అద్భుతంగా కనిపించేటువంటి అపురూపమైన దివ్య దర్శన భాగ్యం భక్తులకి ఈ గురువారం నాడు తిరుప్పావడ సేవ పూర్వకంగా కలుగుతూ ఉండటం మనకందరికీ ఆనందదాయకం. ప్రతిరోజు తెల్లవారుజామునే లేవంగానే భక్తి టీవీనో, ఎస్‌బీబీసీనో ఏదో ఒకటి పెట్టేసుకుంటాననమాటండి. టీవీలో అవి వింటూ పనులు చేసుకుంటే చాలా బావుంటుంది. అలానే మనకి సంబంధించినవే చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందనమాటండి. అలా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తదండి. ఇక అవన్నీ వింటూ పూజా మందిరం అంతా శుభ్రం చేసేసుకుని, 4 కలువ పువ్వులుంటే స్వామికి అలంకారం చేసేసుకుని, శివయ్యకి అభిషేకం చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఈరోజు ఉసిరి దీపాలు పెట్టుకుంటున్నాను కదా! ఉసిరి దీపాలు 2 శివయ్య దగ్గర వెలిగించి, మిగతావేమో కృష్ణయ్య దగ్గర వెలిగించడానికి సిద్ధం చేసుకుంటున్నానండి. ఈరోజు ఉసిరి దీపాలు పెట్టుకుంటున్నానండి. ఉసిరి దీపాలు పెట్టడానికి ఈ మధ్య ఇప్పుడు పువ్వులు కూడా అమ్ముతున్నారు కదండీ! వెండి పువ్వులు అయ్యి అమ్ముతున్నారు. మీరు గమనించే ఉంటారు. అంటే ఇలాంటియే ఉంటాయి. ఇలాంటి పువ్వులు అడుగునొకటి, పైనొకటి పెట్టి ఉంటాయన్నమాట అండి ఉసిరి దీపాలకి. అయితే అయి మనం కొనుక్కోపోయినా మన దగ్గర ఇటువంటివి ఉంటాయి కదా! పూజ పువ్వులు, వాటికి కాడలు కూడా ఉంటాయండి. పూజకు ఉపయోగించే పువ్వులు ఇట్లా ఇలా రకరకాలవి ఉంటాయి కదా మన దగ్గర. వీటిల్ని ఉపయోగించొచ్చండి. నేను అలానే పెడుతున్నాననమాట. చూపిస్తాను చూడండి. అంటే కొంచెం చిన్నగా ఉన్నాయనుకోండి పువ్వులు, చిన్న ఉసిరికాయల్ని తీసుకోవాలి. ఇటొకటి, ఇటొకటి ఇలా గుచ్చుకోవటమే. దీనికి ఎట్లానో కాడ ఉంటది కదా! ఈ కాడతో కొంచెం పెద్ద పువ్వులు అనుకోండి బాగా ఆగుతాయి. ఇవనుకోండి కొంచెం అట్లా జాగ్రత్తగా పెట్టాలి. ఇవి చూడండి. ఈ పెద్ద కాయలున్నాయి కదా! ఈ ఉసిరికాయలకి ఇవి కొంచెం పువ్వులున్నాయి కదా! వీటిల్ని గుచ్చొచ్చు మనం. పెద్ద ఉసిరికాయలు కాబట్టి అవి ఎలానో డొల్లిపోకుండా ఉంటాయి. ఇదిగోండి ఇలా ఉందా? ఇట్లా కాడ ఉంటది కదా! ఈ కాడని జస్ట్ ఇందులోకి అంటే సరిపోతుంది. ఒత్తి చక్కగా నిలబడి వెలుగుద్దనమాట. నేను ఈ మధ్య అలా బిగించేసాననమాట. లేకపోతే ఈ ఉసిరికాయలకి మనం ఇలాగ ఇక్కడ కట్ చేసి పెట్టటం అంటే అవి నిలబడి ఉండటానికి రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం కదండీ! ఇది కొంచెం ఈజీగానే ఉన్నాయండి. ఇట్లా నిలబడి ఉంటాయి. వీటిల్లో ఒత్తి పెట్టుకోవటం కూడా ఎందుకో ఒత్తులు నెయ్యిలో తడిపి ఉంచుకుంటాం కదా ఆల్రెడీ. ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగ. శివయ్యకి ఈ దీపాలు 2 ఇలా పెడుతున్నాననమాట.
శివయ్యకి అభిషేకం చేసుకుంటూ ఈ ఉసిరికాయల్లో 2 ఉసిరి దీపాలు వెలిగించి పెట్టానండి. తర్వాత పారిజాతం పువ్వులతో శివయ్యకి పూజ చేసుకుంటూ ఉన్నాను. టీవీలో వచ్చే నమకం, చమకం ఇవన్నీ కూడా వరుసపెట్టి వస్తూ ఉంటాయండి. కార్తీక మాసం అంతా కూడాని. చక్కగా అవి వింటూ పూజ చేసుకున్నా మనకి చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. తెల్లవారుజామునే నాకు కొద్దిగా ఖాళీ టైము ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ సేపు పూజ చేసుకోవటానికి వీలవుతుంది. అలానే కొద్దిగా వెలుగు వచ్చిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి ఉసిరి దీపాలు పెడతానండి. ఉసిరి దీపాలు ఇలా పెడితే చాలాసేపు కూడా వెలుగుతున్నాయండి. నేను గమనించినంతలో ఎక్కువసేపు కూడా వెలుగుతూ ఉన్నాయి. మీ దగ్గర ఎటువంటివి ఇలాంటి పుష్పాలు ఉన్నా సరే పెట్టి దాని మీద కొబ్బరి పెట్టి పెట్టుకోండి. చాలా బాగా వెలుగుతూ ఉన్నాయి అన్నమాట అండి. చాలా చక్కగా నిలబడి కూడా ఉన్నాయి. కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఉసిరి దీపాలు వీటిల్లో పెట్టాను కదండి. పువ్వులు పాడవుతాయేమో ఈ వెండి పువ్వులు అనే డౌట్ ఉంటుంది ఎవరికన్నా. అందుకని ఎలా ఉన్నాయా అని చూపిస్తున్నాను. ఇదిగోండి, అదేం పాడవలేదు చూసారా అండి. జస్ట్ అదిగండి అంతే. పూజా మందిరంలో పూజ అంతా పూర్తి అయిన తర్వాత ఇప్పుడు బయట ఉసిరి దీపాలు పెట్టుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. నా దగ్గర ఈ దీపాలు ఉన్నాయన్నమాట అండి. వినాయక దీపం, లక్ష్మీ దీపం 2 అవి ప్రమిదే అట్లా ఉంటుందన్నమాట అండి. ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్ కొన్నానండి. ప్రమిదలు కొన్నప్పుడు 108 ప్రమిదలు కొన్నప్పుడే ఇవి కూడా కొన్నాను. మళ్ళీ వాడిన తర్వాత శుభ్రంగా తోమించేసి పక్కన పెడుతూ ఉంటానన్నమాట. భలే బావుంటాయండి. అంటే ఇలాంటియి పెద్ద ఖరీదు కాకపోయినా కూడా అండి, మనం తరచూ వాడుతూ ఉంటే చాలా బావుంటాయన్నమాట. ఇది ఒక్కొక్కటి రూ. 50 చొప్పున కొన్నానండి. వినాయకుడు, ఒకటేమో లక్ష్మీదేవి. అంతే రూ. 100కి 2 వచ్చినియి కదా! అసలు పసుపు, కుంకుమ, బొట్లు అవి పెడితే ఎంత అందంగా ఉంటుందోనండి. ఇలాంటివన్నీ కూడా మీకు చూపించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీరెప్పుడన్నా షాపింగ్‌కెళ్ళినప్పుడు, బజార్‌కెళ్ళినప్పుడు ఇలాంటివి దొరికితే గుర్తుంచుకొని కొనుక్కుంటారు. పెద్ద ఖరీదేం కాదు కదండీ! కొనుక్కునే జాగ్రత్త చేసుకుంటారునని 1, 2 సార్లు మీకు చూపించి వివరంగా చెప్తూ ఉంటాననమాట అండి. అంతే. ఇక ఉసిరి దీపాలు వెలిగించుకోవటానికి ఉదయం వెలుగు కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ వెలిగించుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకున్నాననమాట అండి. అలానే కృష్ణయ్య ముందు తులసమ్మని కూడా పెట్టాను. మొన్న తులసి వివాహం అప్పుడు ఇందులోనే దామోదర స్వరూపంగా ఉసిరి కొమ్మని కూడా నాటి పూజ చేసుకున్నాను కదండీ! ఆ తులసి కుండీని అలానే ఉంచేసాననమాట. అక్కడే ఈ లక్ష్మీ గణపతి దీపాలని వెలిగించి, ఈ రంగులతో వేసిన రంగవల్లికలోని ఉసిరి దీపాలు పెట్టుకుంటున్నానండి. ఆరుబయట పెడుతున్నాను కదా! అందుకనే ఈ వెండి పువ్వులు ఇటువంటివి ఏమీ వాడట్లేదనమాట అండి. పైగా గచ్చు కూడా అనీవెన్‌గా ఉంటుందనమాట. హెచ్చుతగ్గులుగా ఉంటుంది. ఎంత మనం అటు ఇటు స్టాండ్‌లాగా ఈ వెండి పువ్వులు కిందొకటి పైనొకటి పెట్టినా ఆగదండి. అందుకనే జస్టు తమలపాకు వేసి దానిలో ఉసిరికాయ వేసి గొబ్బొత్తులు పెట్టి దీపాలు వెలిగిస్తూ ఉన్నాననమాట అండి. అంటే పూజా మందిరంలో వెలిగించుకునేటప్పుడు చక్కగా మనం ఆ వెండి పువ్వుల్లో వాటిల్లో పెట్టి పూజ చేసుకోవచ్చు.
ఈ కార్తీక మాసంలో ఈ సంవత్సరం ఉసిరి దీపాలను ఈ విధంగా కన్నయ్య ఎదురుగుండా వెలిగించుకున్నానండి. చాలా సంతోషంగా అనిపించిందనమాట. ఇవన్నీ మనం ఓపికగా చేసుకోవటమేనండి. అంతే. పెద్ద ఖర్చయిపోయేది ఉండదు. పెద్ద ఆర్భాటాలు చేసేది ఉండదు. మన ఓపిక మేరకు స్వామికి ఏదో కైంకర్యాలు చేసుకుంటున్నట్లుగా చేసుకుంటూ ఉసిరి దీపాలని, పిండి దీపాలని ఇటువంటియన్నీ కూడా ఈ కార్తీక మాసంలో వెలిగించుకుంటే చాలా చాలా అద్భుతమైన ఆనందంగా అనిపిస్తుందండి. అంతెందుకండి, అసలు ప్రతిరోజు ఆ పారిజాతం పువ్వులు బోలెడన్ని పూస్తాయి. ఇక్కడ కృష్ణయ్య దగ్గర దీపం పెట్టిన తర్వాత ఆ కొమ్మని ఒక్కసారి కదిపితే బోలెడన్ని పువ్వులు జలజలా రాలుతూ ఉంటాయండి. ఇంతకు మించిన కైంకర్యం ఏముంటుంది స్వామికి అని అనిపిస్తదండి. పాలొచ్చినియి. నేను తెస్తానులే. బాబు బూట్లు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పాను. జలగలు తిరుగుతున్నయి. మొత్తం అండి. మా భీమవరం అంతా కూడా ఏంటో జలగలొచ్చేసినియండి. ఏదో నత్తలొస్తున్నాయి జాగ్రత్త సినిమాలాగా. జలగలొస్తున్నాయి జాగ్రత్త అనాల్సి వస్తోందనమాట. అంటే మట్టున్న చోటల్లా జలగలొస్తున్నాయి. మొన్న కూడా మీకు చూపించాను గదా వీడియోలో. ఏం లేదు షూలోకెళ్ళిందనుకోండి మనకు తెలీదు కదా! నేనేమో ఆ డబ్బాలో వేస్తాను. ఈళ్ళేమో తీసి కింద పెడతారు ఈ షూస్ అయ్యి. ఇంకా ఈ బుట్ట తీసేయొచ్చు అడ్డొస్తుంది. పాల బుట్ట. ఉదయమే తెస్తున్నారుగా ఇదివరకు రాత్రిపూట తెచ్చి వేసేవారనమాట అండి. ఎవరి పనులు ఆళ్ళకి పొద్దున్నే అండి. ఈ రేకులు బాగా ఇలాగ అయిపోయినాయండి. మొన్న వర్షంలో చూపించాను కదా! ఇట్లా పాడైపోయినియని చెప్పి. వేయించాలండి. కొంచెం ఈ వారం రోజులు పనుంది. చిలకలు చూడండి ఎలా పిలుస్తున్నాయో. ఓ వారం ఆగి వేయించటం అవుతదనమాట. ఇవి చాలా చికాకుగా కనిపిస్తూ ఉన్నాయి. అవి చూడండి మొత్తం అంతా ఊడిపోయి ఉన్నాయి. అమ్మ తల్లి దా 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 దా. అర్రే బుజ్జి బంగారం కూడా వస్తుంది వెనకాల. అయ్యొద్దు అయ్యొద్దు. బుజ్జి తల్లి దా 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 దా.